హైవేస్ ఆంధ్రప్రదేశ్లో మరలా భూకంపం. మొన్న నిన్న ఈరోజు వరుసగా 3 రోజులు సేమ్ ఒక ఏరియా ముండ్లమూరు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ప్రకాశం జిల్లాకు సంబంధించి మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అండ్ సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నారు కదా డోలా వీరేంద్ర స్వామి, ఆయన ఇమీడియట్గా భూగర్భ శాస్త్రవేత్త, జియాలజిస్టులతో, తర్వాత మన ఎన్జిఆర్ఏ నేషనల్ జియోగ్రఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో వీళ్ళందరితో ఇప్పుడు సమావేశాలు పెట్టారు. అసలు ఏం జరుగుతుందండి? ఒకే చోట ఈ రకంగా కంపనాలు రావటం ఏంటి? రెక్టర్ స్కేల్ మీద లక్కీలీ అది తక్కువలో నమోదవటం వల్ల ప్రమాదం తప్పుతుంది, బట్ ఏ మాత్రం తేడా వచ్చినా సరే ఇదవుతుంది. అసలు ఎందుకు ఏంటి అన్నప్పుడు రెక్టర్ స్కేల్ మీద మన 3.1, నిన్న కూడా అరౌండ్ 3 అలానే ఉంది. అక్కడ గుండ్లకమ్మ నది ఉంది కదా, దానిలో ఆ నది ప్రవాహం వల్ల కానీ, ఆ డ్యామ్ కడతం వల్ల కానీ ఇంటర్నల్గా వచ్చేసి సాయిల్ మెత్తబడిపోయి కదలికలు, దానివల్ల టెక్టానిక్ ప్లేస్ కదలిక కూడా ఇది అని చెప్పేసి అన్నారు. ఎంత ఇదైనా సరే ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు ఎలా భయపడుతూ బతుకుతున్నారు ఒక్కొక్కళ్ళు? కరెక్ట్ కాదండి. శాశ్వత పరిష్కారం ఏంటి? భూకంపాలు మనం ఆపలేం, కానీ ఆ ప్రమాదాన్ని తట్టుకునే విధంగా బిల్డింగ్లు అక్కడ ఉండాలి. అండ్ ముందుగానే మనం గుర్తించగలిగే విధంగా అక్కడ టెక్నికల్గా ఎక్విప్మెంట్స్ అవన్నీ సిద్ధం చేయాలి. అప్పుడు ఏమైంది? ఎలాగైతే ఈ పిడుగులు పెట్టడానికి ముందు చెప్తున్నారు, ఎలాగైతే వర్షాలు పడే ముందు చెప్తున్నారు, అలాగే భూకంపం వచ్చే ఛాన్స్ ముందుగా చెప్తే జనాలు భయపడరు, జాగ్రత్తగా ఉంటారు. సో ఆల్రెడీ ఆ జిల్లా మంత్రులు అండ్ భూగర్భ శాస్త్రవేత్తలు అంతా కూడా దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. త్వరలో అప్డేట్ వచ్చింది. దయచేసి ఎవరైతే భయపడకండి. మనమైతే ఈ భూకంప తీవ్రత ప్రకారం చూసిన ప్రమాదకరమైన జోన్లో ఏపీ కానీ తెలంగాణ రెండూ లేవు. కాకపోతే ఈ ప్రకాశం ఇప్పుడు ఎక్కడైతే కదలికలు వస్తూ ఉన్నాయో అక్కడ ఆ పల్నాడు జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే కొంచెం నార్మల్ ఏరియాకి దానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉన్నమాట నిజం. ఈ కదలికలు ఏమన్నప్పుడు మిగతా ప్రాంతానికి అక్కడ కొంచెం తేడా ఉంది, దానివల్ల ఇది. బట్ భయపడేంత ప్రమాదకరమైనటువంటి అయితే సిచ్యువేషన్స్ అయితే ఏమీ రావు. ధైర్యంగా అయితే ఉండండి.